మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, కర్నూలు నుంచి మాధవస్వామి గారు. మాధవస్వామి గారు నమస్కారం అండి. మాధవస్వామి గారు నమస్కారం. వస్తే కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. మాట్లాడుతున్నాము సార్ చెప్పండి, సమస్య ఏమిటండి? ఏం లేదు సార్, ఇప్పుడు చెప్పారు కదా మేడం, అదే కరెక్ట్ గా అట్లా చేస్తే బాగుంటుంది సార్. ఓకే. హలో. ఓకే అండి. ఓకే. అదే మేడం, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు మేడం. మీరు సివిల్ కోడ్ తీసేసి ఒకే చట్టం పెడితే బాగుంటుంది మేడం. అవునండి, దీనికి ఒకటేనండి, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సెంట్రల్ ఉందో ఆ గవర్నమెంట్ మళ్ళీ వస్తేనే జరుగుతుంది. లేదు అపోజిషన్ గవర్నమెంట్ వస్తే జీవితంలో జన్మలో జరగదు. అదే మేడం, వాళ్ళు వచ్చి వీళ్ళు తీసేయడం, వీళ్ళు వస్తే వాళ్ళు తీసేయడం ఉండకూడదు మేడం. ఏదైనా ప్రజలకు సేవ చేసేది ఒకే రూలే ఉండాలి మేడం. అది ఓకే. అవునండి. ఓకే అండి. సరే. ఇది ఎక్కడ రాజకీయంగా వెళ్ళేటట్టుంది. ఇంకా మరొక కాలర్ అయితే ఉన్నారు, వైజాగ్ నుంచి కామేశ్వరరావు గారు. కామేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? ఇప్పుడు మేడం గారు మాట్లాడుతూ ఏమన్నారంటే బై బర్త్ మతం వస్తుంది, మనకి రిలీజియన్ బై బర్త్ వస్తుంది అన్నారు. నేను అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మతం అనేది మత హక్కు అన్నది మన ఫండమెంటల్ రైట్స్ లో ఉంది. సో మన ఇష్టం వచ్చిన మతాన్ని మనం మార్చుకోవచ్చు. ఇట్స్ ఫండమెంటల్ రైట్. మనకి బై బర్త్ వచ్చేది ఓన్లీ జాతి, అంటే హిందూ మతంలో కులం, అంతేగాని హిందూ పుట్టినాను కాబట్టి నేను ఐ షుడ్ నాట్ గో టు అదర్ రిలీజియన్ అన్నది ఎక్కడా లేదు. ఎందుకంటే మత స్వేచ్ఛ హక్కు అన్నది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగంలో. సో బై బర్త్ మతం రాదు, అది నేను చెప్పాలనుకున్నాను అంతే. ఇప్పుడు బై బర్త్ మతం వస్తుంది, ఓకే. ఎవరైనా సరే మతం మార్చుకోవచ్చు. ఈ రెండు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను యాక్చువల్లీ చెప్పలేదు. సో బై బర్త్ మతం వస్తుంది అండ్ ఎవరైనా సరే ఏ మతంకైనా మార్చుకోవచ్చు. అది రైట్ టు ఫ్రీడమ్, అది నాకు కూడా తెలుసు, ఓకే. సో ఎవరైనా సరే మతం అనేది మార్చుకోవచ్చు. బట్ నేను చెప్పింది అది కాదు. నేనేం చెప్పానంటే ఎవరైనా సరే రెండో పెళ్ళి చేసుకోవడానికి అదే పర్పస్ కోసం మతం మార్చుకుంటే అది తప్పు. నేను చెప్పింది అది. సో క్లారిటీ తెచ్చుకోండి. మతం మార్చుకోవద్దు అని నేను చెప్పలేదు. మతం మార్చుకునే రైట్ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ అన్న. బై బర్త్ మతం వస్తుందండి. బై బర్తే మతం వస్తుంది, ఓకే. దాని తర్వాత మీరు ఏ మతంకైనా మార్చుకోవచ్చు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే. ఏంటండి? అవునండి, అవునండి, మీరు చెప్పిన ప్రకారమే ఏ మతంలో పుడితే ఆ మతంలో ఉన్నట్టే కదండి. మీరు పుట్టినప్పుడు మీకు ఏ మతం ఉందో, మీ పేరెంట్స్కి ఏ మతం ఉందో ఆ మతం మీకు వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఒకవేళ ఏ టైంలో అయినా సరే మతం మార్చుకోవాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు అండర్ ఆర్టికల్. ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్ అనే ఆర్టికల్ ఉంది, దాని కింద మీరు మార్చుకోవచ్చు. ఈ రెండు క్లారిటీ. సెకండ్ పాయింట్, నేను చెప్పింది అది కాదు. నేను ఏం చెప్పిన అంటే ఎవరైనా సరే హిందువులో క్రిస్టియన్స్ ఎవరైనా సరే రెండో పెళ్ళి వేసుకోవడానికి ఆ పర్పస్ కోసం కనుక మతం మార్చుకుంటే అప్పుడు అది నేరం. ఆ రెండు కూడా ఆ మతము మార్చుకుంటే ఓకే, మతం మార్చుకున్న వాడికి ప్రాబ్లం లేదు. కానీ రెండో పెళ్ళి ఏదైతే ఉందో అది చట్టరీత్యా నేరం, అది వ్యాలిడ్ పెళ్ళి కాదు అని చెప్పా. ఇది క్లారిటీ. ఇప్పుడు బైగమి అనేవి రెండు ఉంటుంది మేడం. ఇప్పుడు రెండు కుటుంబాల పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది మేడం ఈ బైగమి ద్వారా? ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వైఫ్కి పుట్టిన పిల్లలకి ఎలాంటి హక్కులు ఉంటాయో సెకండ్ వైఫ్ చేసుకున్నప్పుడు సెకండ్ వైఫ్ పుట్టే పిల్లలు కూడా అవే హక్కులు ఉంటాయి. వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే సెకండ్ వైఫ్ ఉన్నారో ఆ సెకండ్ వైఫ్ మాత్రం లీగల్ వైఫ్ కాదు. లీగలీ ఆమెకు కావాల్సిన రైట్స్ ఆమెకు ఉండవు. ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్, డివోర్స్లు ఇలాంటి ఏవి కూడా అప్లై అవ్వవు. అది ఎవరికైనా సరే ఎక్సెప్ట్ ముస్లిమ్స్కి మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్ వైఫ్ ఫోర్త్ వైఫ్ వరకు వాళ్ళకి లీగల్ రైట్స్ ఉంటాయి. ముస్లిమ్స్ కాక ఏ మతంకి చెందిన వైఫ్స్కి కూడా సెకండ్ వైఫ్ అనేది లీగల్ రైట్స్ ఉండవు. ఇప్పుడు బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా హైకోర్టులో కేసు వేసుకోవచ్చా? దేనికోసం? బైగమి దీనికోసం? ఇలా లేదండి, అట్లా వేసుకోరా. ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి నేను అదే చెప్తున్నాను, ఏది కూడా అప్లై కాదు, ఓన్లీ డివోర్స్ మాత్రమే తీసుకోగలుగుతారు. సో ఎవరైనా సరే ఇప్పుడు వైఫ్ ఇట్లా ఫస్ట్ హస్బెండ్ కనుక సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మీకున్న రెమెడీ, ఏకైక రెమెడీ ఏంటంటే డివోర్స్ తీసుకోవచ్చు. ఆ డివోర్స్ తీసుకోవాలంటే మీరు వెళ్ళి ఫ్యామిలీ కోర్టులో, హైకోర్టు కాదు ఫ్యామిలీ కోర్టులో కేసు వేయాలి. అది కూడా డివోర్స్కి వేయొచ్చు. అది కాకుండా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకొని ఇట్లా సెకండ్ వన్ చేసి మీరు చీటింగ్ కేసు కింద వేసుకోవచ్చు. సెక్షన్ 318 ఆఫ్ BNS ఆర్ 420 ఆఫ్ IPC అనుకోండి. అండ్ ఆల్సో 498A ఆర్ 85 సెక్షన్ ఆఫ్ BNS యాక్ట్.
సో ఇప్పుడు సెక్షన్స్ అన్ని మారినాయి, అంటే చట్టాలు మారాయి కదా, పేర్లు బిఎన్ఎస్ యాక్టివ్ అని వచ్చాయి. సో వాటి ప్రకారం మీరు వెళ్ళి వేసుకోవచ్చు. సో ఇక్కడ బేసికల్ మీకు అర్థం కావాలంటే 498 అండ్ చీటింగ్ కేసు 2 వేసుకోవచ్చు. అంటే డీవీసీ యాక్ట్ ఉంది కదా, డీవీసీ యాక్ట్ కింద వేయచ్చు. ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే కాక ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అని చెప్పేసి ఆ సమానాన్ని దాటిపోయి ఆల్రెడీ మగవాళ్ళు దాటిపోయారు ఆడవాళ్ళు. సో ఇప్పుడు సేమ్ ఇప్పుడు మగవారు చేస్తేనే ఇట్లా ఈ కేసులు ఈ చట్టాలు అనేవి వర్తిస్తాయా? సేమ్ ఇదే బైగమి ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకంటూ కూడా ఇదే చట్టాలు వర్తిస్తాయా మేడం? ఎవరికైనా అండి, ఇప్పుడు ఈ విషయంలో మాత్రం జెండర్ బయాస్ లేదు. ఓన్లీ మగవాళ్ళు చేస్తేనే ఇట్లా అని కాదు, ఆడవాళ్ళు చేసిన మగవాళ్ళు చేసిన యాక్ట్ అందరికీ ఈక్వల్గా అప్లై అవుతుంది. ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ మాత్రం గట్టిగా కరెక్ట్గా పనిచేస్తుంది. సో ఎవరైనా సరే వైఫ్ వేసుకోవచ్చు. వైఫ్కి ఎంత హక్కు ఉందో హస్బెండ్ కూడా అంతే హక్కు ఉంది. ఎట్లయితే బైగమి ఉంటే వైఫ్ వెళ్ళి కేసు వేయగలుగుతారో సేమ్ ఈవెన్ హస్బెండ్స్ కూడా ఒకవేళ వైఫ్ కనుక సెకండ్ పెళ్లి చేసుకుంటే వేయొచ్చు. ఇక్కడ జెండర్ బయాస్ లేదు. ఇప్పుడు 498 జస్ట్ ఉమెన్కే వైఫ్స్కే ఉంటుంది అని చెప్తున్నారు కదా, ఈ విషయంలో మాత్రం ఈక్వల్ అందరు వేసుకోవచ్చు. వైఫ్స్ వేసుకోవచ్చు, హస్బెండ్స్ వేసుకోవచ్చు. ఓకే. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు మేడం బాధితులకు కానీ బాధితురాలకు కానీ ఈ బైగమి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటేనండి, ఒకవేళ ఎవరైనా కనుక సెకండ్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ థింగ్ లీగల్ అయితే మీకున్న ఆప్షన్స్ మీరు డివోర్స్ తీసుకోవచ్చు ఈ గ్రౌండ్ వేసి. అండ్ ఆల్సో మీరు క్రిమినల్ కేసెస్ వేసుకోవచ్చు, సెక్షన్ 420 అండ్ సెక్షన్ 498 వేయచ్చు. బట్ లీగల్ పార్ట్ పక్క పెడితే దానికంటే ముందు మీ ఫ్యామిలీస్ని, ఇది మాత్రం లీగల్ సజెషన్ కాదు, అవుట్ ఆఫ్ లీగల్ పార్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కోర్టు కాకుండా ఇంట్లో ఏదైతే ఉంటో మీ పెద్దవాళ్ళని పిలుచుకొని మీ అంటే పెద్ద మనుషులను పిలుచుకొని ఫస్ట్ ఒకటి పెట్టుకోండి, ఒక పంచాయతీలో పెట్టుకొని సార్ట్ చేసుకోండి. అంటే ఇంటర్నల్గా సెటిల్మెంట్ అయ్యేదాకా చూసుకోండి. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు కోర్టుకి వెళ్ళండి. ఎందుకంటే కోర్టు ఇదంతా అంటే చాలా కాంప్లికేట్ అయ్యి చాలా టైం పట్టవచ్చు. సో మ్యాక్సిమం మీ ఇంటర్నల్గా మీరు సాల్వ్ చేసుకోవడం చూడండి. అప్పుడు కూడా మీకు మీ చేయి దాటిపోయింది, మీరు ఇంకా ఏమి చేయలేరు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కేసు పెట్టుకోండి. ఎస్.